ఇప్పుడు మనం నౌన్స్ లో రెండవ రకం కామన్ నౌన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కామన్ అంటే అర్థం ఏంటి? సాధారణమైన. పేరులోనే ఉంటుందండి, కొంచెం మనం ఆలోచన చేయాలంతే. కామన్ నౌన్స్ సాధారణమైనటువంటి నామవాచక పదములు. సాధారణమైనటువంటివి అవి ఎలా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఓకేనా? ఎ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ కామన్ పర్సన్, కామన్ ప్లేస్, కామన్ థింగ్ ఆర్ a common animal or an animal. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. A common noun is the name of a common person, common place, common thing or a common animal. ఒక జాతికి, ఒక రకమునకు చెందిన, వ్యక్తులకు చెందిన, స్థలములకు చెందినటువంటి సాధారణమైనటువంటి పేర్లను కామన్ నౌన్స్ అని అంటారు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. నీట్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సాధారణమైన నామవాచక పదాలను కామన్ నౌన్స్ అని అంటారండి. సాధారణమైనవి అవి ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, కామన్ పర్సన్స్ తీసుకుందాం ముందుగా. కామన్ పర్సన్స్ ఎలా ఉంటాయి? కామన్ పర్సన్స్ లో చూడండి, కామన్ పర్సన్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, హీ ఈజ్ ఎ డాక్టర్ అన్న. ఇక్కడ చూడండి, హీ ఈజ్ మిస్టర్ డేవిడ్ అన్న. హీ ఈజ్ మిస్టర్ డేవిడ్, హీ ఈజ్ ఏ డాక్టర్ అన్న. ఇక్కడ మీరు గమనించండి, డిఫరెన్స్ చూడండి. మిస్టర్ డేవిడ్ అన్నప్పుడు నేను డాక్టర్ అనలా, మిస్టర్ డేవిడ్ అని డైరెక్ట్ గా పర్టికులర్ గా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నా. మిస్టర్ డేవిడ్ అన్నప్పుడు మన మైండ్ మిస్టర్ డేవిడ్ మీద వెళ్తుంది, అందుకే ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. నిన్నటి క్లాస్ లో మనం తెలుసుకున్నాం ఇది. ఓహో, పర్టికులర్ గా మనం ఒక వ్యక్తి మీద మాట్లాడినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది, ఎటువంటి అనుమానమే లేదు. కానీ ఇక్కడ చూడండి, డాక్టర్, ఈజ్ ఎ డాక్టర్ అంటే మనకు ఆ వ్యక్తి గుర్తుకొస్తాడా? ఇతను రాము అని చెప్తాడా, డేవిడ్ అని చెప్పాలనా, లేకపోతే కృష్ణ అనినా? ఏమి పేరు లేదు, ఏం లేదు, పేరు లేదు, ఏం లేదు. ఈజ్ ఎ డాక్టర్ అన్నారు అంతే. సో ఇక్కడ డాక్టర్ అనేటువంటి వాడు వ్యక్తినే, కాదన్ను పర్సనే. కానీ సాధారణమైనటువంటి వాడు అంతే. హీజ్ ఎ డాక్టర్ అన్నప్పుడు ఓ డాక్టరా అంటాం, అంతేగాని అతడు పర్టికులర్ గా అతడు డేవిడా, కృష్ణనా, మోహనా, జాన్సనా అని చెప్పట్లా. ఇలాంటి పదాలను మనము కామన్ పర్సన్, కామన్ నౌన్ అని చెప్పుకుంటాం అన్నమాట. డైరెక్ట్ గా పేరు పెడితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. పేరు పెట్టుకోకుండా మనం దాన్ని జస్ట్ ఒక కామన్ గా చెప్పేసినప్పుడు హీజ్ ఎ డాక్టర్ అంతే. డాక్టర్ అంటే మనకు ఏనా, జడ్డా, బీనా, సీనా, ఎక్సా ఎవరు తెలిసేదు, మనకు ఎవరు అర్థం కాదు. ఈజ్ ఎ డాక్టర్ అంతే. డాక్టర్ అంటే కామన్ అంతే. ఓహో డాక్టరా అనేస్తాం, పద అంటాం. అలాంటప్పుడు ఇది కామన్ నౌన్ అవుతుంది. విద్యార్థులు దీన్ని గమనించాలి. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయండి. మరొకసారి చూడండి, ఇంకొకటి చూడండి, చాలా ఈజీ అండి, అర్థం చేసుకుంటే 2 క్షణాలు అంతే. ఓ ఇంతేనా అనిపిస్తుంది. అలాగే చూడండి, హీ ఈజ్ ఎ లాయర్ అన్నారు. హీ ఈజ్ రాము అంటే వేరు, హీ ఈజ్ ఎ లాయర్ అన్నారు ఇక్కడ. సో లాయర్ అన్నప్పుడు రామునా, శివానా, కిరణా అని మాకు డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఎ లాయర్ అన్నారు అనుకోండి, ఇక్కడ కుమారినా, శ్రీదేవి, రాణినా, ముఖర్జీనా, ఎవరు పేరు లేదు, ఏం లేదు, కానీ ఊకనే లాయర్ అంటున్నాం అంతే. కామన్ అంతే.
ఇలాంటప్పుడు ఇది అంటే గుర్తుపట్టడానికి లేదు, రికగ్నైజేషన్ లేదు అక్కడ. అవునా, మీరు దాన్ని గమనించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీత అన్నాడు అనుకోండి, ఓకే సీత అంటే మనకు సీతనే గుర్తుకు వస్తుంది, వేరే వాళ్ళు ఎవరు గుర్తుకు రారు, అందుకే ఇది ప్రాపర్ నౌన్. కానీ ఇక్కడ అలా కాదు. షీ ఈజ్ ఏ లాయర్ అన్నప్పుడు లాయర్ అనే పదము మనకు అది కామన్ నౌన్ అవుతుంది. ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. కేవలం లాయర్ అన్నారు అనుకోండి, అది ఆడనా మగనా అనేది కూడా మీరు కనుక్కోలేరు. నేను షీ ఈజ్ లేదా హీ ఈజ్ అన్నప్పుడే మీరు కనుక్కోగలరు. కానీ ఇది అలా కాదు. రామ అంటే మగవాళ్ళే, సీత అంటే ఆడమనిసే, ఈ విధంగా ప్రాపర్ నౌన్ కు కనుక్కోవడానికి వీలుంది. కానీ కామన్ నౌన్ లో మీరు కనుక్కోలేరు. దాని వెనక ఉండేటువంటి వాక్యాన్ని పూర్తిగా చదివినప్పుడు మాత్రమే ఇది కనుక్కోగలరు. అర్థమైందా ఫ్రెండ్స్? క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. మీరు లాయర్ అన్నారనుకోండి, అది ఆడనా మగనా కూడా తెలిసేయదు. అప్పుడు నేను చెప్తా షీ ఈజ్ ఎ లాయర్ అన్నప్పుడు ఓహో ఆడ మనిషి అని అర్థమవుతుంది. ఈ విధంగా కామన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వీటిని కామన్ నౌన్స్ అని అంటారు. చాలా సింపుల్. మరొకసారి మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీ అండి. ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్ తేడా గమనిస్తే అయిపోయింది అంతే. జస్ట్ వెరీ ఈజీ. ఎస్ కమాన్. ఇప్పుడు చూడండి, క్యాప్టెన్ అనేటువంటి ఒక పదం తీసుకుందాం. క్యాప్టెన్, హీ ఈజ్ అవర్ క్యాప్టెన్ అన్నారనుకోండి, హీ అన్నప్పుడు మగవాడు అని మనం అర్థం చేసుకుంటాం. లేదా షీ ఈజ్ అవర్ క్యాప్టెన్, ఆమె మనకు క్యాప్టెను. ఉత్త క్యాప్టెన్ అంటే అది ఆడనా మగనా మనం కనుక్కోలేం, కాబట్టి ఇది కామన్ నౌన్. వెరీ సింపుల్. అలాగే టీచర్ అని ఉంది. టీచర్ అని ఉంది. నేను హీ ఈజ్ ఎ టీచర్, ఈజ్ అవర్ టీచర్ అంటే మగవాళ్ళు, షీ ఈజ్ అవర్ టీచర్ అంటే ఆడమనిషి. టీచర్ అనంగా మనం ఇక్కడ అర్థం చేసుకోలేము, ఎవరు అనేది క్లియర్ కట్ గా ఉండదు. అర్థమైందా? సో హీఈస్ అవర్ టీచర్ మిస్టర్ రామకృష్ణ అన్నప్పుడు ఆటోమేటిక్ రామకృష్ణ ముఖం ఎత్తుతుంది, అప్పుడు ప్రాపర్ నౌన్ ను కలుపుతున్నాం మనం. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ గా ఒకే వ్యక్తిని గురించి మాట్లాడితే, ఇది అలా కాదు. ఒక జాతి గురించి మాట్లాడుతున్నాం. టీచర్ అనేది ఒక జాతి, ఎవరో తెలియదు, అది ఆడనా మగనా తెలిసేదు. సో అలాంటప్పుడు ఇలాంటి వాటిని మనము కామన్ నౌన్స్, కామన్ పర్సన్స్ తీసుకుంటే కామన్ నౌన్స్ అని అర్థం చేసుకోగలము. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? సో విద్యార్థులు ఇలాంటి విషయాలను జాగ్రత్తగా ఈజీగా పట్టుకోగలుగుతామండి. ఓకే సరే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్లియర్ కట్ గా మీరు కూడా అర్థం చేసుకుంటూ రండి. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అన్ని కూడా జాగ్రత్తగా చూడండి. కామన్ పర్సన్స్ చూడండి, డాక్టర్, లాయర్, క్యాప్టెన్, క్రికెటర్, టీచర్, బాయ్, గర్ల్, సన్, డాటర్, స్టూడెంట్, ఫ్రెండ్, లవర్, డ్రైవర్, కండక్టర్, సైంటిస్ట్, ఆర్టిస్ట్, పెయింటర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒకసారి మీరు గమనించండి, కామన్ పర్సన్స్, he is a doctor, she is a doctor, he is a lawyer, she is a lawyer, he is a captain, she is our captain, he is a cricketer, she is a cricketer, he is our teacher, she is our teacher, he is a boy, she is a. ఇప్పుడు బాయ్ కాబట్టి మొగళ్ళు ఆటోమేటిక్ అర్థమైపోయింది, కానీ ఎవరు అనేది తెలియదు కదా, కాబట్టి అది కామన్ నౌనే. చాలా మందికి డౌట్ వచ్చింది, సార్ బాయ్ అన్నారు మొగళ్ళు కదా. ఓకే, టేక్ ఇట్ యాజ్ ఈజీ, అవునా? సో బాయ్ గర్ల్, అవునా? ఇక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, కానీ ఎవరు అనేది పర్టికులర్ గా లేదు, అవునా? పర్టికులర్ లేదు కాబట్టి ఇది కామన్ నౌన్ గా తీసేసుకోండి అంతే. ఓకే సరే, సన్ మగవాళ్ళు, డాటర్ ఆడవాళ్ళు, కానీ పర్టికులర్ గా లేదు. సన్ అంటే కొడుకు, ఎవరు? రాజునా, సీనునా, ఏనా, జెడ్డా, బీనా, సీనా, ఎవరు అన్నప్పుడు దానికి ఆన్సర్ ఉండదు. అలాంటప్పుడు అది కామన్ పర్సన్ గా, కామన్ నౌన్ గా తీసేసుకోండి.
అలాగే స్టూడెంట్, ఫ్రెండ్, లవర్, హీ ఈజ్ మై లవర్, షీ ఈజ్ మై లవర్. హీ ఈజ్ ఎ స్టూడెంట్, షీ ఈజ్ ఎ స్టూడెంట్. హీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ మై ఫ్రెండ్. డ్రైవర్, హీ ఈజ్ ఎ డ్రైవర్, షీ ఈజ్ ఎ డ్రైవర్. హీ ఈజ్ ఎ కండక్టర్, షీ ఈజ్ ఎ కండక్టర్. హీ ఈజ్ ఎ సైంటిస్ట్, షీ ఈజ్ ఎ సైంటిస్ట్. ఆర్టిస్ట్, he is an artist, she is an artist. Painter, he is a painter, she is a painter. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా కామన్ గా మనం ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని మనము కామన్ పర్సన్స్, కామన్ నౌన్స్ అని చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అర్థమైందా? ఏం డౌట్ అయితే లేదు కదా? ఓకేనా? రైటా? ఎస్. విద్యార్థులు ఇప్పుడు కామన్ పర్సన్స్ గురించి తెలుసుకున్నారు. ఓకేనా? ఇది కామన్ పర్సన్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కామన్ ప్లేసెస్ గురించి మాట్లాడదాం. కామన్ ప్లేసెస్. కామన్ ప్లేసెస్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా చూడండి. పర్సన్స్ కాదు, ఇప్పుడు ప్లేసెస్. కామన్ ప్లేసెస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు విలేజ్ తీసుకోండి. విలేజ్, ఇట్ ఈజ్ అవర్ విలేజ్ అన్నారు. ఇట్ ఈజ్ అవర్ విలేజ్. ఏ ఊరో తెలిసేది మనకు. ఇట్ ఈజ్ అవర్ విలేజ్ అనేసి వరుదులు పెట్టాడు. అప్పుడు మనకు అది కామన్ ప్లేస్ అయిపోయింది. విలేజ్ అనేది మనకు ఏ ఊరో తెలుసుకోలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ నేటివ్ ఈజ్ హైదరాబాద్, లేదా మై నేటివ్ ప్లేస్ ఈజ్ హైదరాబాద్, ఏదో చెప్తారు. సో ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక ప్రాపర్ నౌన్. ఎందుకు ప్రాపర్ నౌన్ అయింది? అది పర్టికులర్ గా ఒక హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం మనం. అక్కడ పర్టికులర్ గా హైదరాబాద్ అనేటువంటి ఒక ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ అది ప్రాపర్ నౌన్. కానీ ఇక్కడ విలేజ్, సిటీ, టౌన్ చూడండి, ఏదైనా చెప్పండి, ఇది మీరు అర్థం చేసుకోలేరు. నేను ఊకనే విలేజ్ అని, సిటీ అని, టౌన్ అని అంటే మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇలాంటి వాటిని మనము కామన్ ప్లేసెస్, కామన్ ప్లేసెస్ కాబట్టి కామన్ నౌన్స్ అని చెప్పుకోగలము. అర్థమైందా ఫ్రెండ్స్? కామన్ ప్లేసెస్, కామన్ ప్లేసెస్. కామన్ ప్లేస్ విలేజ్ అనేది, సిటీ అనేది, టౌన్ అనేది, ఇలాగనమాట. ఇప్పుడు కంట్రీ, ఏ కంట్రీ అని? ఇండియానా, చైనానా, అమెరికానా? ఏ కంట్రీ? ఇట్ ఈస్ ఎ కంట్రీ అని వదిలేస్తే అది ఏ కంట్రీ అని. కాబట్టి ఇక్కడ మీరు కంట్రీ అనేది ఒక కామన్ నౌన్ గా తీసుకోండి. అలాగే ఇట్ ఈస్ ఎ స్టేట్ అన్నాడు. ఏ స్టేట్ అని? ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఏది తెలిసేదు. కానీ అదే మాట మీరు ఆంధ్రప్రదేశ్, ఏపీ అని, తెలంగాణ అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ నాకు ఒక పర్టికులర్ గా ఒక ప్రాపర్ నౌన్ గురించి మాట్లాడినట్టు. అర్థమైంది ఫ్రెండ్స్? గోవా అన్నారు అనుకోండి, ఓహో నాకు గోవా అంటే ఆ విధంగా ఇది పర్టికులర్ అని. కానీ స్టేట్ అన్నారు అనుకోండి, నాకు అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? ఆ విధంగా. అలాగే రివర్, ఏ రివర్ అని? ఏ రివర్ అని అర్థం కాదు. కాబట్టి అది కామన్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ గంగా అన్నారు అనుకోండి, గంగా రివర్ అన్నారు అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ గా మారిపోతుంది. ఎందుకు? పర్టికులర్ గా మనం గంగ గురించి మాట్లాడాం, అందుకు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఈ విధంగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఇకపోతే కామన్ ప్లేసెస్ లో తీసుకుంటే రివర్ అని, అలాగే సీ అని, ఓషియన్ అని, పెసిఫిక్ ఓషియన్ అన్నాడు అనుకోండి, పెసిఫిక్ ఓషియన్ అనేది మనకు ఒక ప్రాపర్ నౌన్. ఎందుకు? పెసిఫిక్ ఓషియన్ అని పేరు పెట్టి చెప్తున్నాం, కానీ ఇక్కడ ఓన్లీ ఓషియన్ అన్నప్పుడు అది కామన్ నౌన్ గా అర్థం చేసుకోవాలి. అలాగే మౌంటైన్, ఏ మౌంటైనో తెలియదు మనకు అది, కానీ నేను హిమాలయన్ మౌంటైన్స్ అన్నాను అనుకో, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఉత్తమ్ మౌంటైన్ అంటే అది కామన్ నౌన్ అవుతుంది. ఇట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. కామన్ ప్లేస్ లో తీసుకుంటే విలేజ్, టౌన్, సిటీ, కంట్రీ, స్టేట్, రివర్, సీ, ఓషియన్, గ్రౌండ్, హిల్, మౌంటైన్, పార్క్, హాస్పిటల్, సర్కస్, జూ, సినిమా హాల్,
స్కూల్, మై సన్ ఈస్ గోయింగ్ టు స్కూల్ అన్నారు అనుకోండి, ఏ స్కూల్ అని అర్థం చేసుకోవాలి నేను? మై సన్ ఈస్ గోయింగ్ టు స్కూల్ అంటే ఏ స్కూల్ అని అర్థం చేసుకోవాలి. అదే జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అంటే పర్టికులర్ ప్లేస్. అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే కామన్ ప్లేసెస్, ఇలాంటి కామన్ ప్లేసెస్ ను తెలియజేసే పదాలను మనం కామన్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? కామన్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు కామన్ ప్లేసెస్ బదులుగా మరి కామన్ థింగ్స్ తీసుకుందాం. కామన్ థింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఎ బుక్ అన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఎ బుక్ అన్నారు అనుకోండి, అప్పుడు అది ఏమైతుంది? కామన్ థింగ్ అవుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ రామాయణ బుక్ అన్నారు అనుకోండి, అది రామాయణము ఉన్నటువంటి బుక్, ఆ బుక్ పేరు రామాయణ బుక్. ఇది ప్రాపర్ నౌన్. ఇక్కడ చూస్తే బుక్ అనేది ఏదో బుక్, అది ఏం బుక్కో తెలీదు. మ్యాథ్స్ బుక్కా, సోషల్ బుక్కా, రామాయణం బుక్కా, మహాభారత బుక్కా, ఏ బుక్ అని. కాబట్టి ఇలాంటి వస్తువులను కామన్ థింగ్స్ కిందకి వేసుకోవాలి. బుక్ అంటే ఏదో అర్థం కాదు, అదే ఇదా అని తెలియదు, కాబట్టి ఇది కామన్ నౌన్ కిందకి వస్తుందండి. అలాగే స్లేట్, ఏ స్లేటో తెలియదు, బ్లాక్ స్లేటా, వైట్ స్లేటా, గ్రీన్ స్లేటా, ఏ స్లేట్ అని అర్థం కాదు. పెన్, ఏ పెన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ రెనాల్డ్స్ అన్నాను అనుకో, రెనాల్డ్స్ అన్నాను అనుకో, అప్పుడు రెనాల్డ్స్ పెన్ అనేది ఒకటి గుర్తుకొస్తుంది. ఏ పెన్ అని అనుకో, ఏ పెన్ అనే కంపెనీ మీద గుర్తుకొస్తుంది. కానీ ఉత్త పెన్ అని అంటే అది కామన్ నౌన్ అవుతుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. ఇవి ఏది అని చెప్పలేం, కంపెనీ నేమ్స్ లేవు, ఏం లేవు, అందుకని ఇవన్నీ కామన్ థింగ్స్. ఇవి మన ఇండ్లలో మనం చూసేటువంటి వస్తువుల పేర్లే, బయటవేం కాదండి, మన ఇండ్లలో మనం చూసేటువంటివే, కానీ అవి కామన్ థింగ్స్. అవి అందుకే కామన్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రాపర్ నౌన్స్ అంటే అలా కాదు, వీటికి ఒక పేరు ఉంటుంది. బుక్ అంటే రామాయణ బుక్, స్లేట్ పిసిసి స్లేట్, ఆ కంపెనీ పేరు అది. అలాంటప్పుడు అదే ప్రాపర్ నౌన్ అవుతుంది. పెన్ అనుకోండి, రెనాల్డ్స్ పెన్ అన్నారు అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్. ఉత్త పెన్ అంటే అది కామన్ నౌన్. పెన్సిల్, పెన్సిల్ అనేది కామన్ నౌన్. అలాగే చైరు, టేబుల్, బెంచ్, హీటర్, కుక్కర్, సెల్ ఫోన్, సెల్ ఫోను, టీవీ, ప్లేయర్, మైక్రోఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, డివిడి, ఇవి ఒక కంపెనీవి అని చెప్పట్లా, ఏదో కామన్ గా చెప్పేస్తున్నాం. ఐ హ్యావ్ ఏ సెల్ ఫోన్ అన్నాడు, అప్పుడు నేనేమని అర్థం చేసుకోవాలి? నోకియా అని అర్థం చేసుకోవాలనా? ఏదేదో కొత్త కొత్త ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్స్ అన్ని అర్థం చేసుకోండి, ఎట్లని అర్థం చేసుకోవాలి నేను? అర్థమైందా ఫ్రెండ్స్? సో అలాంటప్పుడు ఏ కంపెనీ ఏదని చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది, ఏ కంపెనీ చెప్పకపోతే అది కామన్ నౌన్ కిందకి వస్తుంది. ఈ విధంగా విద్యార్థులు అర్థం చేసుకోండి. ఓకే, సరే. అలాగే కామన్ యానిమల్స్ గురించి తెలుసుకుందాం. కామన్ యానిమల్స్, కామన్ యానిమల్స్ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. కామన్ యానిమల్స్, ఉదాహరణకు ఇట్ ఈజ్ అన్ యానిమల్ అన్నారనుకోండి, ఒక వాక్యం, ఇట్ ఈజ్ అన్ యానిమల్, అది ఒక జంతువు. ఏ జంతువు అని అర్థం చేసుకోవాలి నేను? ఏ జంతువు అని అర్థం చేసుకుంటాను చెప్పండి, మీరే చెప్పండి. ఏ జంతువు అని అర్థం చేసుకోవాలి? క్యాటా, డాగా? ఒకవేళ అలా క్యాట్ అని అన్నా కూడా అది కూడా కామనే. ఏ క్యాట్ అని? క్యాట్లు ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో జాతులు ఉన్నాయి, అవునా? సో ఒక క్యాట్ అనేటువంటి జాతి గురించి మాట్లాడుతుంటాం ఇక్కడ. సో అది కూడా కామనే, కానీ దానికి ఒక పేరు పెట్టారనుకోండి, పుషీ క్యాట్, పుషీ క్యాట్ అన్నారు అనుకోండి, పుషీ క్యాట్ అన్నప్పుడు ఓహో దాని పేరు పుషీ, పుషీ అన్నప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఆ విధంగా క్యాట్ అన్నప్పుడు అది. ఒకవేళ డాగ్ అన్నారు అనుకోండి, పప్పీ అన్నారు అనుకోండి, లేదా టామీ అన్నారు అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఈ డాగ్ అనేది మనకు కామన్ నౌన్ అయిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ విధంగా క్యాటు, డాగు, హెన్ను, కాకు, ఎగ్జాంపుల్ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. యానిమల్స్ గురించి తీసుకుంటే చూడండి, కౌ, ఆక్స్, గోట్, GOAT గోట్, హెన్, కాక్, డంకీ, మంకీ, హార్స్, జీబ్రా,
లయన్, టైగర్, లెఫర్డ్, ఫిష్, ఫ్రాగ్, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, ఎక్సెట్రా ఎక్సెట్రా, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ కూడా కామన్ యానిమల్స్ అవుతాయి. కామన్ యానిమల్ ఏదైనా కావచ్చు, వాటికి పేర్లు పెడితే టామీ అని, ఏ అని, బి అని, జెడ్ అని పేర్లు పెడితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. డైరెక్ట్ గా కౌ అన్న, ఆక్స్ అన్న, గోట్ అన్న, హెన్ అన్న, కాకన్న, ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇట్స్ ఓన్లీ కామన్ యానిమల్స్, కామన్ జంతువులు. అప్పుడు అవి కామన్ నౌన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంతవరకు అర్థం చేసుకున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైతే అంటే కామన్ పర్సన్స్ గురించి కానీ, కామన్ ప్లేసెస్ గురించి కానీ, కామన్ థింగ్స్ గురించి కానీ, కామన్ యానిమల్స్ గురించి కానీ మనం మాట్లాడినప్పుడు అలాంటి నామవాచక పదములకు మనం కామన్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. కామన్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? సో ఇక మీకు అర్థమైంది విషయం ఏంటంటే ఈ క్లాస్ ద్వారా కామన్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, అలాగే యానిమల్స్ తీసుకుంటే, కామన్ గా తీసుకుంటే అవి కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్ దీంతో మనం పోల్చుకుంటే పర్టికులర్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా పర్టికులర్ గా చెప్తే అవి ప్రాపర్ నౌన్ అవుతుంది. ఈ డిఫరెన్స్ మీకు జీవితంలో ఇక మర్చిపోవద్దండి. ఎక్సర్సైజ్ పేపర్ ఉంది ఇక్కడ, మీరు గమనించండి. ఫైండ్ అవుట్ ది ప్రాపర్ నౌన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాను కదా. ఇది ఆల్రెడీ చేశారు, చాలా మంది ఓకే అన్నారు, కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్పేస్తాను. దీనికి అంత టైం తీసుకోండి ఫ్రెండ్, దయచేసి తప్పుగా ఎవరు భావించొద్దు. మరొకసారి జాగ్రత్తగా చూడండి. రాణి టోల్డ్ గీత దట్ షీ ఈస్ గోయింగ్ టు హైదరాబాద్ అని ఉంది. ఇక్కడ ప్రాపర్ నౌన్ ను ఫైండ్ చేయండి అని ఉంది. ఇక్కడ రాణి ప్రాపర్ నౌన్, గీత ప్రాపర్ నౌన్, హైదరాబాద్ ప్రాపర్ నౌన్. నిదానంగా చూడండి, ఏమి మీ దగ్గరే ఉంది పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ, హ్యాపీగా చూసుకోండి, ఏం కాదు. తర్వాత చూడండి, ఇప్పుడు నా క్లాస్ వినండి దయచేసి, ఎవరు కూడా ఇప్పుడే చూడొద్దండి. తర్వాత నా క్లాస్ అయిపోయిన తర్వాత చూడండి. శివ ఆర్డర్డ్ మోహన్ టు ది మార్కెట్ అని ఉంది. టు గో టు ది మార్కెట్ యాక్చువల్గా అది. శివ, మోహన్ ఇవి రెండు ప్రాపర్ నౌన్ అవుతుందండి. ఇక్కడ ఓన్లీ ప్రాపర్ నౌన్ మాత్రమే తీసుకోండి, నో ప్రాబ్లం. మార్కెట్ అనేది కామన్ నౌన్ అవుతుంది, అలా కూడా అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం. ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ చూడండి, బాగా చూడండి. ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ యాక్టెడ్ ఇన్ మెనీ వీడియోస్ అని ఉంది. ఎనీ మూవీస్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ఎన్టీఆర్ అనేది ప్రాపర్ నౌన్, ఏఎన్ఆర్ అనేది ప్రాపర్ నౌన్. అలాగే మై ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ బాంబే అని ఉంది. ఇక్కడ బాంబే అనేది ప్రాపర్ నౌన్, ఫ్రెండ్ అనేది తీసుకుంటే కామన్ నౌన్ అండి. ఇలా కూడా అర్థం చేసుకోండి, ఒకే దాంట్లో చేసుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు, నో ప్రాబ్లం. గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని ఉంది. గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని ఉంది. గాంధీ అనేది ప్రాపర్ నౌన్, నేషన్ అనేది కామన్ నౌన్. అలాగే మిస్టర్ డేవిడ్ లివ్స్ ఇన్ విజయవాడ అని ఉంది. మిస్టర్ డేవిడ్ అనేది ప్రాపర్ నౌన్, విజయవాడ అనేది ప్రాపర్ నౌన్. ఎందుకు? విజయవాడ ఊరు పేరే, అవునా, పర్టికులర్ గా ఉంది. ప్రసాద్ మ్యారీడ్ లావణ్య అని ఉంది. ప్రసాద్ మ్యారీడ్ లావణ్య అని ఉంది. సో ప్రసాద్ అనేది ఇక్కడ మనకు ప్రాపర్ నౌన్, లావణ్య అనేది కూడా ప్రాపర్ నౌన్. లండన్ ఈజ్ ఆన్ ది బ్రిడ్జ్ థేమ్స్ అని ఉంది. లండన్ అనేది ఇక్కడ ప్రాపర్ నౌన్. బ్రిడ్జ్ థేమ్స్ అనేది కూడా మనకు ఒక పేరు. సో థేమ్స్ అనేది కూడా మనకు ప్రాపర్ నౌన్.
ఐ బ్రాట్ ఎ విఐపి సూట్ కేస్. విఐపి సూట్ కేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ విఐపి సూట్ కేస్ అనేది కూడా ఒక ప్రాపర్ నౌన్. ఐ డ్రింక్ జెమినీ టీ అని ఉంది. జెమినీ టీ అనేది అంతా మనకు ఇక్కడ ప్రాపర్ నౌన్. చాలా ఈజీ అండి, మీరు ఆల్రెడీ చేశారు, ఒకటే జస్ట్ చెప్తున్నా అంతే, ఎగ్జాంపుల్స్ అంతే. వి ప్లే ఆన్ సండే అని ఉంది. వి ప్లే ఆన్ సండే అని ఉంది. సో సండే అనేది ఇక్కడ ప్రాపర్ నౌన్. ఎస్పి బాలు ఈజ్ ఎ సింగర్ అని ఉంది. ఎస్పి బాలు అనేది పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. సింగర్ అనేది కామన్ నౌన్. సింగర్ అనేది కామన్ నౌన్. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్. సిటీ అనేది కామన్ నౌన్. ఆంధ్రప్రదేశ్ అనేది ప్రాపర్ నౌన్. బెంగళూరు ఈజ్ ఏ కూల్ సిటీ అని ఉంది. బెంగళూరు అనేది మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. సిటీ అనేది మనకు కామన్ నౌన్ అవుతుంది. సింగపూర్ అనేది, సింగపూర్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అని ఉంది కదా, సింగపూర్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే ఆస్ట్రేలియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఐలాండ్ అని ఉంది కదా, ఆస్ట్రేలియా అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఐలాండ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. గోవా ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని ఉంది. సో గోవా అనేది ప్రాపర్ నౌన్. ఇండియా అనేది కూడా ప్రాపర్ నౌన్. స్టేట్ అనేది కామన్ నౌన్ అవుతుంది. చాలా ఈజీగా మీరు క్యాచ్ అవుట్ చేయొచ్చండి, ఏం పెద్ద ఇష్యూ కాదు. మై నేటివ్ ప్లేస్ ఈజ్ కాకినాడ అని ఉంది. ఇక్కడ నేటివ్ ప్లేస్ అనేది కామన్ నౌన్. కాకినాడ అనేది ప్రాపర్ నౌన్. మణి శర్మ ఈజ్ ఎ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఉంది. సో ఇక్కడ మణి శర్మ అనేది ప్రాపర్ నౌన్. అలాగే డైరెక్టర్ అనేది ఒక కామన్ నౌన్ గా వస్తుంది. అలాగే ఐ వాజ్ ఇన్ చెన్నై లాస్ట్ ఇయర్ అని ఉంది. చెన్నై అనేది ఇక్కడ మనం ప్రాపర్ నౌన్ గా తీసుకోవచ్చు. సంగీత కమ్స్ ఇన్ ఆగస్ట్ అని ఉంది. సో సంగీత అనేది ప్రాపర్ నౌన్. ఆగస్ట్ అనేది కూడా ప్రాపర్ నౌనే. వి సెలబ్రేటెడ్ దసరా ఇన్ అక్టోబర్ అని ఉంది. దసరా అనేది ప్రాపర్ నౌన్. అక్టోబర్ అనేది కూడా ప్రాపర్ నౌన్. అవర్ డాగ్స్ నేమ్ ఈస్ టామీ అని ఉంది. ఇక్కడ డాగ్ అనేది ఇక్కడ కామన్ నౌన్ అవుతుంది, కానీ టామీ అని పేరుంది కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఐ రీడ్ హిందూ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ అని ఉంది. హిందూ అనే ఒక పేరు, న్యూస్ పేపర్ పేరు అది, కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఉత్త న్యూస్ పేపర్ అన్నప్పుడు కామన్ నౌన్ అవుతుంది, అది విద్యార్థులు గమనించాలి. టోటల్ గా హిందూ న్యూస్ పేపర్ అనేది ఇక్కడ ప్రాపర్ నౌన్ అండి. ఐ వాచ్ టీవీ 9 ఇది ఒక నేమ్ కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఈ విధంగా అర్థం చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి ఆన్సర్ షీట్ కూడా నెక్స్ట్ పేపర్ లో ఉందండి. మొత్తం ఆన్సర్ షీట్ కూడా నెక్స్ట్ పేపర్ లో ఇవ్వడం జరిగింది. ఇకపోతే కామన్ నౌన్స్ తీసుకోండి. కామన్ నౌన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. కామన్ పర్సన్స్, కామన్ ప్లేసెస్, కామన్ థింగ్స్, కామన్ యానిమల్స్ అని. ఇక్కడ డాక్టర్, లాయర్, క్యాప్టెన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాయించాను. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చదువుకోవచ్చు ఈజీగా. అలాగే కామన్ నౌన్స్ ను ఫైండ్ చేయండి అని ఉంది ఇక్కడ. ఎక్సర్సైజ్ ఇది, దీన్ని మీరు సొంతంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. జస్ట్ ఓవరాల్ గా చెప్పుకుందాం. ద డాక్టర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ అని ఉంది. ఇది కామన్ నౌన్. ఏది దీంట్లో కామన్ నౌన్ ఏది? ఇక్కడ డాక్టర్ అని ఉంది కదా, అది డాక్టర్ అని ఉంది కదా, అది కామన్ నౌన్. ఎందుకు? పేరు లేదు, ఏ డాక్టరో తెలియదు. అలాగే హాస్పిటల్ అని ఉంది కదా, హాస్పిటల్ ఏ హాస్పిటల్లో తెలియదు కాబట్టి ఇది కామన్ నౌన్. అలాగే ద లాయర్ కాల్డ్ మీ టు ది కోర్ట్ అని ఉంది. లాయర్ అని ఉంది కదా, ఇట్ ఈస్ ద కామన్ నౌన్. కోర్ట్ అని ఉంది కదా, ఇది కూడా కామన్ నౌనే. కోర్ట్ అంటే ఏ కోర్ట్ అని అర్థమైందా? ఏ కోర్టో తెలియదు కదా, ఉన్న కోర్ట్ అన్నాడు కాబట్టి కోర్ట్ అనేది ఇక్కడ మనకు కామన్ నౌన్. అవర్ క్యాప్టెన్ ఈజ్ వెరీ సీరియస్ అన్నాడు. అవర్ క్యాప్టెన్ ఈజ్ వెరీ సీరియస్ అన్నాడు. అవర్ క్యాప్టెన్ అనేది ఇక్కడ ఒక కామన్ నౌన్. అలాగే హీ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్ అని ఉంది. క్రికెటర్ అనేది మనకు ఇక్కడ కామన్ నౌన్. అలాగే అవర్ టీచర్ పనిష్డ్ అస్ అని. టీచర్ అనేది ఇక్కడ మనకు ఒక కామన్ నౌన్. ఏ టీచరో తెలియదు కదా, ఏ క్రికెటరో తెలియదు, ఏ క్యాప్టెనో తెలియదు, ఆ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఈజీగా కనుక్కోవచ్చండి. ఇదంతా హోంవర్క్ గా చేయండి. అవర్ టీచర్ పనిష్డ్ అస్ అని ఉంది. టీచర్ అనేది కామన్ నౌన్. ఐ సా ఏ బాయ్ ఆన్ ది రోడ్ అని ఉంది. చూడండి, ఐ సా ఏ బాయ్ అనేది ఇక్కడ కామన్ నౌన్. రోడ్డు కూడా కామన్ నౌన్ అండి. రోడ్ అనేది కూడా కామన్ నౌనే. రోడ్ అనేది కూడా కామన్ నౌనే. ఎందుకు సార్ రోడ్ అంటే కామన్ నౌన్ అంటే? ఎస్,
అది కూడా ఒక థింగ్ లాగా తీసుకోండి అంతే. రోడ్ అనేది ఒక కామన్ నౌన్. ఏదని తెలియదు కదా, పిఎన్ రోడ్, ఎంఎస్ రోడ్, గాంధీ రోడ్ అంటే అప్పుడు నేను అది ప్రాపర్ నౌన్ అంట. ఇది కామన్ రోడ్ ఇది, అవునా? అలాగే ద గర్ల్ బెట్ మీ అని ఉంది. సో గర్ల్ అనేది ఇక్కడ కామన్ నౌన్. హీ ఈజ్ మై సన్ అండ్ షీ ఈజ్ మై డాటర్ అని ఉంది. సన్ ఎవరో తెలీదు, ఊరినే సన్ కొడుకు. ఏ కొడుకు అని, రాజునా సీనునా తెలీదు ఇక్కడ. కాబట్టి సన్ అనేది ఒక కామన్ నౌన్. డాటర్ అనేది కూడా ఒక కామన్ నౌన్. అలాగే కండక్టర్ అని ఉంది. కండక్టర్. సో కండక్టర్ అనేది ఆడనా మగనా లేదా రాజునా సీతనా తెలీదు మనకు. కాబట్టి కండక్టర్ అనేది. అలాగే టికెట్ అని ఉంది. ఇది కూడా ఒక వస్తువు, కానీ ఏది అది? టికెట్. ఏ టికెట్ అది? బస్ టికెటా, ట్రైన్ టికెటా, లేదా హైదరాబాద్ టికెటా? అలా చెప్పినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఉత్త టికెట్ అన్నప్పుడు అది కామన్ నౌన్ అవుతుంది. ద పార్ట్నర్ పెయింటెడ్ ద వాల్ అని ఉంది. సో పార్ట్నర్ అని ఉంది కదా, పార్ట్నర్ ఏ పార్ట్నరో తెలియదు మనకు. కాబట్టి పార్ట్నర్ అనేది ఇక్కడ కామన్ నౌన్. అలాగే వాల్ కూడా కామన్ నౌన్ అవుతుంది. వాల్ అనేది కూడా మనకు ఒక కామన్ నౌన్ అవుతుంది. వీఆర్ ఆల్ వర్కర్స్ హియర్ అని ఉంది. వీఆర్ ఆల్ వర్కర్స్ హియర్. వర్కర్స్ ఏ వర్కర్సో మనకు తెలియదు, కాబట్టి ఇక్కడ వర్కర్స్ అనేది కూడా కామన్ నౌన్. అలాగే ద విన్నర్ ఏ విన్నర్ తెలియదు, కాబట్టి విన్నర్ అనగానే మనకు అది ఒక కామన్ నౌన్ గా అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్ అని ఉంది. ఇట్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్ అంటే ఏ ఊరో తెలియదు, ఏ పల్లెటూరో తెలియదు, కాబట్టి విలేజ్ అనేది ఒక కామన్ నౌన్. దేర్ ఈజ్ ఎ రివర్ అండ్ ఏ హిల్ అని ఉంది. రివర్ అనేది కామన్, హిల్ అనేది కూడా కామన్, అవునా? అలాగే వీ వెంట్ టు ది పార్క్ అండ్ జూ ఆల్సో అన్నాడు. పార్క్ అనేది కామన్ నౌనే, జూ అనేది పార్క్ అన్నానే. కామన్ నౌన్ జూ అనేది పార్క్ అనేది రెండు కూడా కామన్ నౌన్స్ కిందకి వస్తాయండి. అలాగే దే ప్రేడ్ ఇన్ ద చర్చ్ అన్నాడు. చర్చ్ అన్నాడు కదా. సో చర్చ్ అనేది మీరు కామన్ గా తీసుకోవాలి. ఏ చర్చ్ తెలియదు కదా, అర్థమైందా? చర్చ్ అనేది ఏ చర్చ్ తెలీదు, అర్థమైందా? అందుకని చర్చ్ అనేది ఇక్కడ కామన్ నౌన్. మెనీ యానిమల్స్ ఆర్ ఇన్ ద సర్కస్ అన్నాడు. యానిమల్స్ చూడండి, యానిమల్స్ కామన్ యానిమల్స్. ఏ యానిమల్స్ తెలియదు మనకు. అలాగా సర్కస్ అన్నాడు. సర్కస్ కూడా కామన్ నౌనే. ద బస్ ఈజ్ రెడీ ఇన్ ద బస్ స్టాండ్ అన్నాడు. ఇక్కడ బస్ అనేది కామన్ నౌన్. ఒకవేళ మీరు హైదరాబాద్ బస్సు, తిరుపతి బస్ అన్నారు అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ బస్ అన్నాడు కేవలం, కాబట్టి ఇది కామన్ నౌనే. ఈజ్ రెడీ ఇన్ ద బస్ స్టాండ్ అన్నాడు. బస్ స్టాండ్ అనేది కూడా మనకి ఇక్కడ కామన్ నౌన్. ఐ వాంట్ ఏ పెన్ అన్నాడు. పెన్ అనేది కూడా ఒక కామన్ నౌన్. అలాగే సెల్ ఫోన్, షీ బాట్ ఏ సెల్ ఫోన్ అని ఉంది. సో సెల్ ఫోన్ అనేది ఒక కామన్ నౌన్. ఏ ఫోనో తెలీదు, ఏ సెల్ ఫోనో తెలీదు, అవునా? సో అలాగా ఐ ఆమ్ ఇన్ అన్ ఏరోప్లేన్ అన్నాడు. ఏ ఏరోప్లేనో తెలీదు, అమెరికన్ ఎయిర్ప్లేన్, ఏది ఏరోప్లేనో మనకు తెలియదు, కాబట్టి అది కామన్ నౌన్. అలాగే ఇట్ ఈజ్ ఎ మంకీ అన్నాడు. మంకీ ఏ మంకీ తెలియదు, అర్థమైందా? అందుకని మంకీ అనేది కామన్ నౌన్. వి సా ఎ స్నేక్ ఆన్ ది రోడ్ అని ఉంది. సో ఇక్కడ స్నేక్ అనేది ఒక కామన్ నౌన్. రోడ్ అనేది కూడా కామన్ నౌన్. ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్ అన్నాడు. ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్ అన్నాడు. సో ఆఫీస్ అనేది ఇక్కడ ఒక కామన్ నౌన్. హీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అన్నాడు. హీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. సో ప్లేయర్ అనేది ఇక్కడ మనకు ఒక కామన్ నౌన్.